అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు శ్రీరామ దర్శనం. అక్బర్ చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామభక్తుడు ఉండేవాడు. ఆయన రోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్లకు వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, కవి, మహాభక్తుడును. అందువల్ల పురాణం చెప్తుంటే గ్రామస్తులందరికీ రామాయణము కళ్ళకి కట్టినట్టుండేది. ఆ వినటానికి వచ్చే వాళ్లల్లో ముసలి బ్రహ్మచారి ఒక ఆయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు. ఆయన చాలీచాలని చిరుగుల అంగవస్త్రంతో వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు. తులసీదాసు అందరికీ వినబడేటట్టు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెబుతూ ఉంటే మాటిమాటికి గొంతుక ఆర్చుకుపోతుండేది. అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి దాహం పుచ్చుకోండి బాబు అంటూ ఉండేవాడు. రోజు రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకము చెంబు పుచ్చుకొని హస్తినాపురం వచ్చేస్తూ చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసి పోతూ ఉండడం మామూలు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్లు పోసి తన దారిన పోతూ ఉంటే అబ్బాయ్ ఆగు అని ఎవరో అన్నట్టు వినిపించింది. మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్పమా పిలుస్తున్నది అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి బ్రహ్మరాక్షసుడు ఒకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. వానిని చూసి తులసీదాసు భయపడేసరికి నన్ను చూసి నీవేమీ భయపడకు, నేను నీకు మళ్ళీ ఒక పండితుణ్ణే. అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజనుల్ని హింసించడం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది. సరే, నా కథకేమిలే, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. తులసీదాసు ఆశ్చర్యంతో, అయ్యా ఎంత మాట, నాకే వరము వద్దు, కానీ నా మీద మీకు ఎందుకు ఇంత దయ పుట్టుకొచ్చిందో చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు. దయ ఊరికే పుట్టుకురాలేదోయ్, దాహంతో పీక ఎండుకుపోతూ ఉన్న నాకు రోజూ నువ్వు ఇన్ని నీళ్లు పోసి పోతున్నావు. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలని నీకు ఈ వరం ఇస్తున్నాను అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. అందుకు తులసీదాసు, మహాత్మా, నాకు ఏ కోరిక లేదు, నేను రామభక్తుణ్ణి. చిరకాలమై రామాయణం పురాణము చెబుతూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుతున్నాను. కానీ ఇంకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు. ఆయన దర్శనం కలిగేటట్టు అనుగ్రహిస్తే చాలు, అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు. బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోట మాట రాలేదు. అబ్బాయి, నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది, కానీ ఆ వరం సిద్ధింపజేసే శక్తి నాకు లేదు. అంత మాత్రాన నిరుత్సాహపడకు. నేను నీకు రామదర్శనం చేయించలేకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను. ఆయన్ని నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు. ఎవరు బాబు ఆయన అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు. నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజు భక్తి శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం? రామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. ఆ మాట వినటంతోటే తులసీదాసు బ్రహ్మానంద భరితుడై ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు. మహాత్మా, నీ స్పర్శ వల్ల నా పూర్వరూపం నాకు వచ్చింది. నేనెంత అదృష్టవంతుణ్ణి, నీ మేలు ఎన్నటికీ మరువను. కొద్ది కాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది, నాకు సెలవియ్యి అంటూ వేనోళ్ల స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు. మరునాడు తులసీదాసు పురాణం చెబుతున్నా ధ్యానమంతా మామూలుగా వచ్చి కూర్చొని వింటున్న ఆ ఉద్ద బ్రహ్మచారి మీదనే ఉంది. త్వరగా ముగించేశాడు ఆ రాత్రి. అందరూ వెళ్ళిపోయారు. ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ, ఏం దాసు, రాజకార్యం ఏదైనా వచ్చిందా? ముందుగా ముగించేశావు ఈవేళ అని అడిగాడు. తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై
అన్న రాచకార్యమే ఉంది. నీకు నాకు ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనము నీవు నాకు చేయించాలి. నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు. నువ్వు ఎంత చెబితే అంత ఆ రాముడికి. ఆయన్ను నాకు చూపించు అని పరిపరి విధాలా వేడుకున్నాడు. ఆంజనేయుడు చిరునవ్వుతో, ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోతుందే వీనికి అనుకొని, సరే వెళ్ళు, స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ కూర్చునేటప్పటికి చిన్న కునుకు వచ్చింది. ఆ కునుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు, సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయ్యాడు. తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది. అలా ఎంతోసేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని, ఏమోయ్, ఇంకా నేను వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సీతాదేవి, ఏమండి, ఇతనితో మనము చెప్పదలుచుకున్న మాట మరిచిపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది. ఏమిటి సెలవు తల్లి అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు. అందుకు సీతాదేవి, తులసీదాసు, వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావడం లేదు. కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం, ఆ దంపతులు అదృశ్యం కావటం, తులసీదాసుకి మెలకువ రావటం ఒక్క మాటుగా జరిగినాయి. సీతారాముల ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు, ఘంటము తెచ్చి హిందీ భాషలో రామాయణం రాయటం ఆరంభించాడు. రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు. కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు. వాళ్లతో స్నేహం చేసి తను రాసినంత వరకు ఏ రోజుకా రోజు చూపెట్టేవాడు. కొందరు, ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు, నీవు ధన్యుడవోయ్ అని మెచ్చుకున్నారు. మరికొందరు, రామాయణం సంస్కృతంలోనే ఉండాలి, ఇలా మరొక భాషలో రాస్తే అపవిత్రమైపోతుంది అంటూ దూషించారు. ఏమైతేనేమి, తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశ దిశలా ఇట్టే వ్యాపించినాయి. ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది. ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివరస్తు అని ఆమెను దీవించి మళ్ళీ తన మానాన తను రాసుకుంటున్నాడు. ఆమె సంతోషించటానికి బదులు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆయన వంచిన తల ఎత్తి, ఏమి తల్లి, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆమె, స్వామి, నా భర్త ఈ ఉదయమే మరణించాడు. శవాన్ని గంగ ఒడ్డుకు తీసుకెళ్లారు. నేను ఆయనతో సహగమనం చేయటానికి వెళుతూ మహాత్ములైన మీకు నమస్కరించి పోదామని ఇలా వచ్చాను అంది. ఆయన నిర్ఘాంతపోయాడు. తల్లి, శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు కనుక నీవు అదృష్టవంతురాలివన్నమాట. రాముడెన్నడూ ఆడి తప్పలేదు. నా నోట ఆయన పలికించిన ఈ మాటలు కూడా అబద్ధం కావడానికి వీలు లేదు. నీవు గంగ ఒడ్డుకు పోయి శవాన్ని ఇక్కడకు రప్పించు చూద్దాం అన్నాడు. ఆమె గబగబా పరిగెత్తికెళ్లి భర్త శవాన్ని వెంటబెట్టుకు వచ్చింది. తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి, స్వామి, బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడవు, నీకు అసాధ్యమేమున్నది? ఈయనను పునర్జీవితుని చేసి నా మాట నిలబెట్టు తండ్రి అంటూ ప్రార్థించాడు. అతడలా ప్రార్థించుతూ ఉండగానే ఆ శవం నిద్రలోంచి మేలుకున్న వాడికి మళ్ళీ లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరి విధాల తులసీదాసుకు కృతజ్ఞత కనపరుస్తూ వెళ్ళిపోయింది. ఈ సంగతి అక్బర్ చక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల ఎదుట తులసీదాసు మహత్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు. తులసీదాస్ అంటే గిట్టని ఆ పండితులు, ప్రభు, ఆయనకు మహత్యం లేదు, ఏమీ లేదు, అంతా ఉత్తది. పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు. దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ వెళ్ళగక్కారు. వెంటనే తులసీదాసును రప్పించి, ఏమిటయ్యా, నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావట, చచ్చిన వాణ్ణి బ్రతికించావట, నిజమేనా అని గద్దించి అడిగాడు. తులసీదాసు, అయ్యా, నేను కాదు, ఆ శ్రీరామచంద్రుడే బ్రతికించాడు అన్నాడు.
శ్రీరామచంద్రుడా, ఏడి, అతన్ని నాకు చూపించు. చూపలేక బూటకపు మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుషా. తులసీదాసు ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి, ఆ శ్రీరామచంద్రుడెవరో నాకు చూపే వరకు ఇతనిని ఎక్కడికి కదలనివ్వవద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. కాసేపటికి వృద్ధ బ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకుల గంటం ఆయనకిచ్చి, దాసు, నువ్వేం భయపడక నీ రామాయణం రాసుకుంటూ కూచో, పాదుషా పని నే చూస్తానులే అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్లా పాదుషా పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతోటి కొండముచ్చులతోటి నిండిపోయింది. ఏ ఇంటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు. ఏ చెట్టు చూసినా ఒక్క కాయ కూడా మిగలలేదు. వీధులెమ్మట వెళ్లే వాళ్ళని ఒక్కొక్కళ్ళనే పట్టుకుని పీకి వదిలిపెట్టాయి కోతులు. ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనీయక ఎత్తుకుపోయాయి. ఎక్కడ నలుగురు చేరినా వాళ్ల మీద ఏ కొండముచ్చో దభీమని ఉరికి హడలుగొట్టేది. ఆనాడు ఉదయం పాదుషా అంతఃపురంలోనూ కోతులే. 4 మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో ఉబ్బెత్తుగా పడేశాయి. ఆయనకు మెలకువ వచ్చి చూసేకునేటప్పటికీ ఏముంది, ఎక్కడ చూసినా కోతులమయమే, ఎవరిని చూసినా రక్కులు రక్తమే. ఏమిటిదంతా అని వాకాబు చేసేసరికి మంత్రి వచ్చి, ప్రభు, సాధురూపుడైన తులసీదాసును నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మూకని పంపాడేమో అని నాకు తోస్తుంది అన్నాడు. అక్బర్ చక్రవర్తి ఏకాఏకిని తులసీదాసు ఉన్న చోటుకి వెళ్ళి, మహాత్మా, నా వల్ల అపరాధం జరిగింది, ఈ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికి పంపేయి అని పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. తులసీదాసుకి కోతులొచ్చాయన్న సంగతే తెలీదు. ఏమంటే ఆయన తన వ్రాత ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు. కోతులేమిటి అంటూ ఆయన బయటకొచ్చి చూసేటప్పటికీ వానరసేనంతా బుద్ధిమంతులకు మళ్ళీ తలలు వంచుకొని కూర్చొని ఉన్నాయి. ఆనందభరితుడైన తులసీదాసు అక్బర్తో, ప్రభు, నీవెంత అదృష్టవంతుడువయ్యా, శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతోంది. వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి. శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు 72 ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక్కటే వచ్చింది. ఆ 72 వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు సీతాదేవిని, లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని, హనుమంతుణ్ణి, సుగ్రీవ విభీషణుల్ని వెంటబెట్టుకుని వస్తారు. ఏ చక్రవర్తికి పట్టని అదృష్టం పట్టింది మీకు అంటూ పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతుందన్న సంతోషంతో పొంగిపోయాడు. అక్బర్ మాత్రం హడలిపోయాడు. ఒక్క సేన వలనే ఇంత అల్లకల్లోలం జరిగిందంటే మిగతా 71 వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన భయం. పాదుషా తులసీదాసు కాళ్ల మీద పడి, మహాత్మా, ఆ సేనలు వద్దు, రాముడు రావద్దు, ఈ కోతుల్ని పొమ్మను, నీకు పుణ్యం ఉంటుంది అని గోల పెట్టాడు. తులసీదాసు హనుమంతుణ్ణి తలుచుకునేసరికి కోతులు కొండముచ్చులు ఎక్కడివక్కడ మాయమైపోయాయి. పాదుషా నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకొని తులసీదాసుని అనేక విధాలా సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపాడు. మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి చేసి జన్మ చాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు. ఆయన దేశానికి అర్పించి వెళ్లిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.